హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు రెగ్యులర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లేటువంటి సూపర్ ఈజీ అండ్ టేస్టీ బర్న్ట్ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చెప్పబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి చికెన్ మంచూరియా, అలాగే బ్యాచిలర్స్ చికెన్, గోబీ 65 ఇలా చాలా ఉన్నాయండి. వాటన్నిటి కాంబినేషన్తో ఈ రైస్ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. ఈవెన్ అన్నం మిగిలిపోయినా తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాక 4 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలండి. ఈ గుడ్లంతా కూడా మరీ ఎక్కువగా చెదిపేయకుండా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్లుగా విరిచేయండి. ఈ ఎగ్ అంతా కూడా నూనె బాగా పీల్చి ఫ్లఫీగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి హై ఫ్లేమ్ మీద బాగా పొగలొచ్చేలాగా వేడి చేయాలి. ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ వేసుకొని ఎర్రగా వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం సన్నగా తరిగించుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. ఇక్కడ అన్నీ నేను పావు కప్పు తీసుకున్నాను. క్యాబేజీ, క్యారెట్, అలాగే క్యాప్సికము, ఫ్రెంచ్ బీన్స్ సన్నగా తరిగేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ కాకుండా పర్ఫెక్ట్ కలర్తో ఉంటాయన్నమాట. ముందుగానే నేను బాస్మతి రైస్ని ఉడికించి తీసుకున్నానండి. ఈ రైస్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా నిమ్మరసము, కొంచెం నూనె వేసుకున్నామంటే ఈ విధంగా పొడి పొడిగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికించుకోవద్దు. ఈ విధంగా బిరుసుగా ఉంటేనే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇందులో అంత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం చిల్లీ సాసు, నల్ల మిరియాల పొడి, సోయా సాస్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని హై ఫ్లేమ్లో టోస్ట్ చేసుకున్నామంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా కుదిరింది. మా ఇంట్లో అందరూ కూడా మళ్ళీ ఇదే చేయమని అడుగుతున్నారు. అంత బాగా కుదిరిందనమాట. రెస్టారెంట్లో తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకు అంత టేస్టీగా ఉంటుందో తెలుసా? సీక్రెట్ మసాలాలు కాదు, ఆ స్మోకీ ఫ్లేవర్తోనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇంట్లో కూడా అదే టేస్ట్తో, అదే ఫ్లేవర్తో 5 నిమిషాల్లో తయారు చేసేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్ లాగా ఇచ్చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.